నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం. భువనేశ్వరి ఓదార్పు యాత్రపై మొరుగుతున్నాయని మండిపాటు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సీఎం జగన్ ఓటమి ఖాయం. జైలుకు వెళ్లడం తప్పదన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వైసీపీ మంత్రులకు పిచ్చి పట్టిద్దన్న కన్నా లక్ష్మీనారాయణ. 2 రోజుల్లో సాగునీరు ఇవ్వలేకపోతే అంబటి రాజీనామా చేయాలని డిమాండ్. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ శంకుస్థాపన. రోగులు వైద్యుల నిష్పత్తిలో అంతరం లేకుండా చూడాలన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ 1 టౌన్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఓదార్పు యాత్రపై వైసీపీ వారు మొరుగుతున్నాయని మండిపడ్డారు. అంబటి అనే వ్యక్తి మొరుగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి 40 రోజుల్లోగా రాజమండ్రిలో ఉంటే ఆమెను పరామర్శించడానికి రాజమండ్రికి క్యూ కట్టారన్నారు. ఆదరణ లేక భువనేశ్వరి గారితో చేపిస్తున్నారు. భువనేశ్వరి గారికి కూడా ఇవాళ భువనేశ్వరి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆమె 40 రోజులు బట్టి రాజమండ్రిలో ఉంటే 40 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆవిని పరామర్శించడానికి రాజమండ్రి క్యూ కట్టారు. రాజమండ్రిలో క్యూ కడితే ఆ జాతరలాగా ఉంది. అంటే ఇవాళ ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉందనేది భువనేశ్వర్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో ప్రజాదరణ చూస్తే వీళ్ళు ఓర్వలేక లోకేష్ బాబు గారు తిరగట్లేదు, భువనేశ్వర్ గారు తిరుగుతున్నారన్నారు. అరే సౌట దద్దమ్మలారా, మీకు ఒకటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు దోచుకొని జైల్లో చెప్పకూడదు చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున ఎవరు పాదయాత్ర చేశారు? బై ఎలక్షన్లో ఎవరు క్యాన్వాసింగ్ చేశారు? విజయం చేయలేదా? షర్మిల చేయలేదా? చేస్తే ఏం చేసావు? నువ్వు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ పక్కన పడేశావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఒక ఎఫెక్షనాలిటీ లేదు, ప్రజలంటే ఎఫెక్షనాలిటీ లేదు, బంధువులంటే ఎఫెక్షనాలిటీ లేదు. అయితే ఒక్క కులానికి మాత్రం కొమ్ము కాస్తాడు, అంతవరకు మాత్రం నిజం. అరే 16 నెలలు జైల్లో ఉంటే తల్లి చెల్లి నీకోసం పాదయాత్రలు చేసి నీ పార్టీని నడిపించిన ఇద్దరికి కూడా గుండు సున్నా పెట్టి ఒక చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఆస్తులన్నీ దోచుకొని పక్కన పెట్టేశాడే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సీఎం జగన్ ఓటమి ఖాయమని, ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లడం తప్పదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. జగన్ అక్రమాలని, దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లారనే కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారన్నారు. జగన్ 1,00,000 కోట్ల అవినీతి కేసులో 43,000 కోట్ల అవినీతికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులు అవుతా ఉంది. పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం పొందుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టి రాక్షస ఆనందం జగన్మోహన్ రెడ్డి పొందుతా ఉన్నాడు. వాళ్ళ మంత్రులు, శాసనసభ్యులు గంటకొకడు పూటకొకడు ఇష్టానుసారం మాట్లాడుతా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి గారు నిజం గెలవాలని చెప్పి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, నాయకులందరూ కూడా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? 50 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. 50 పైసలు నేరం కూడా ఆయన మీద రుజువు చేయలేకపోయారు ఇప్పటి వరకు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక ఫార్స్గా మారింది. 2021లో ఎఫ్ఐఆర్ కట్టినటువంటి కేసులో 37వ ముద్దాయిగా 2 సంవత్సరాల తర్వాత ఇవాళ నిర్బంధించడం అనేది వీళ్ళ దుర్మార్గమైన చర్య. వీళ్ళు ఎన్నికల 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని, జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ తెలుగు వాళ్ళందరూ కూడా వీళ్ళు నినదిస్తూ ఉన్నారు. భయపడిపోతా ఉన్నారు. చలికాలం కూడా వెన్నులో వణుకొస్తా ఉంది ఈ వెధవులకి.
చంద్రబాబు నాయుడు గారిని ఆఖరికి భౌతికంగా కూడా అంతమొందించాలనే కుట్రలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇలా వాళ్ళ ఎంపీ ఎవడైతే బట్టలోడు తీసుకొని తిరిగేటటువంటి ఎంపీ ఉన్నాడో గోరట్ల మాధవ్ అనేవాడు నిన్న మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారికి చావంట, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఏమో మళ్ళీ అధికారం అంట. అంటే వైసీపీ మంత్రులు పిచ్చి పట్టిన వాళ్ళలా మాట్లాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సత్తెనపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మంత్రి ఉమ్మటి ఆరుతడి పంటలకు 2 రోజుల్లో సాగునీరు ఇవ్వలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు లేకపోతే వైసీపీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. నీరు లేక ఎండిన పంటలు తీసుకొని వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం నీరు ఇవ్వాలి అనేటువంటి పరిస్థితిలో. మంత్రికి ఒక ఆరుతడి నీరు ఇవ్వటం చేత కాదు, కానీ ఒక పోస్కోలు మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో రైతులు నిన్ను ఎక్కడ కనబడితే అక్కడ ఖచ్చితంగా నిలదీస్తారు. ఇవాళ ఎక్కడో చూసాం, ఖమ్మంలో ఏ రకంగా అయితే ఖమ్మంలో నీ ఎంటబడ్డారో అలాగే మీరు ఇళ్లలో నుంచి పోలీసులు లేకుండా కాళ్ళు బయట పెట్టండి. ప్రజలకు మేలు చేయటం చేతగానటువంటి ఈ దద్దమ్మలు అన్యాయంగా ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద బురద చల్లి జైల్లో పెట్టించడం అనేటువంటిది చాలా దుర్మార్గం. దీన్ని ఏదైతే ఏ రకంగా అయితే భువనేశ్వర్ గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఆ పిచ్చివాగుడు మానుకొని చేతైతే నీకు దమ్ముంటే 2 రోజుల్లో రైతులకు ఒక తడి నీరు ఇవ్వు, నిన్ను ఒక మనిషిగా ఒప్పుకుంటాం. చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయింది. అంతేగాని ఊరిక అధికారాన్ని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు పాలన నడుపుతామంటే మీకు రోజులు ఖచ్చితంగా దగ్గర పడ్డాయి. ఇంకా ఎంతో కాలం లేదు. ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే మరి జనసేన నాయకులు అప్పారావు గారు చేసేటువంటి పాదయాత్రని కూడా అడ్డుకుంటాం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశంలోని హెల్త్ కేర్ రంగంలోని 9 ఏళ్లలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ అన్నారు. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. 23 కోట్ల రూపాయలతో 50 పడకల సామర్థ్యంతో నిర్మించబోయే క్రిటికల్ కేర్ బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రోగులు వైద్యుల నిష్పత్తిలో అంతరం లేకుండా చూడాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మెడికల్ ఈకో సిస్టమ్ తీసుకురావడం ఎంతైనా అవసరమన్నారు. వారు ఏమాత్రం వీలున్నా తప్పకుండా వస్తూ ఉన్నారు, కానీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ దాని వల్ల వారు రాలేక వర్చువల్గా వచ్చారు. వారు చెప్పింది ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా ఆయన విశదీకరిస్తూ ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏ రకంగా గొప్పది, ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ ఉండడం వల్ల ఇది దేశంలోనే ఒక ఘనత వహించిన మెడికల్ కాలేజ్ అని కూడా వారి స్పీచ్లో చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర మెడికల్ కాలేజీని బాగా డెవలప్ చేయడానికి కూడా తన వంతు సహాయాన్ని సహకారాన్ని తప్పకుండా అందిస్తాను అని వారు ప్రామిస్ చేశారు. అదే part of various important standing committees, namely the Petroleum and Natural Gas, Forest, Climate Change, and also an important member of committee, Forest, Climate Change, and also an important member of committee. Jubilee Medical School, supported by Maharajasri G.S. Narayana Gajapati Rao. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీపై హత్యాయత్నం జరిగింది. నగరం నడిబొడ్డున గాంధీ రోడ్డులోని మెడినోవా ఆసుపత్రి సర్కిల్ ప్రధాన రోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్ఐ నర్సయ్య కూడా గాయాలయ్యాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు బెనర్జీకి భరత్ వ్యక్తికి ఘర్షణ జరిగింది. ఈ వివాదం కాస్త కత్తిపోట్లకు దారితీసింది. బెనర్జీపై భరత్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్ఐ నర్సయ్య కూడా తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన బెనర్జీని గాంధీ రోడ్డులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడి చేసిన భరత్ సంఘటనా స్థలం నుంచి ద్విచక్ర వాహనంలో పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పడింది వల్ల పడిందినా పవనన్నా బ్యాండేజ్ ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్. ఫస్ట్ ఎయిడ్ ఒక్క నిమిషంతో పోయేదానికి ఇంత అవసరమా వాడికి మన చావకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీసు శాఖ నిర్వహణ తీరు, పోలీసుల విధులకు అనుసంధానంగా ఉపయోగించే వ్యవస్థలపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ నందు కాకినాడ పట్టణం మరియు సమీప ప్రాంతాల కళాశాల, పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కాగా వారికి జిల్లా ఎస్పీ స్వయంగా పోలీసు సిబ్బంది వారి విధి నిర్వహణలో వినియోగించే పరికరాలు, సాధనలు, సాంకేతికత, ఉపకరణాల గురించి విద్యార్థులకు వివరించారు. దీంట్లో 6 గ్యాస్ సార్, గ్యాస్ ఎప్పుడు వెళ్తారు సార్? 40 డిసెంబర్ 4. పిల్లలందరూ కూర్చుని కూడా ఒక్క నిమిషం 2 విజువల్స్ చేస్తున్నాను. మళ్ళీ వాయిస్ నాకు కూడా ఫోటో తీసి పెట్టాలి. చెప్పాడు.
ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుని యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడి అడ్డు వచ్చిన వృద్ధ మహిళను దారుణంగా సుత్తితో కొట్టి చంపిన యువకుడిని నెల్లూరు జిల్లా కావలి 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 1,64,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కావలి డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు. దగదర్తి మండలం లయన్స్ నగర్ కు చెందిన తిరుపతి వరప్రసాద్ను అరెస్ట్ చేశామన్నారు. 10 రోజుల క్రితం ఈ నేరం జరగక ముందు 10 రోజుల క్రితం ఒకసారి ఇంటికి వెళ్ళాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళాడు. అడిగినప్పుడు మాలాద్రి ఉన్నాడని వాళ్ళ టీచర్ భారతి గారిని అడగడం జరిగింది. ఆమె ఉన్నాడు అని చెప్తే సరే నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతనికి వీలు కాలేదు. తర్వాత 10 రోజుల క్రితం ఈ నెల 22వ తేదీ మళ్ళీ ఉదయం 8 గంటల సమయంలో మళ్ళీ వాళ్ళ మాలాద్రి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ టైంలో మాలాద్రి కానీ వాళ్ళ భార్య భారతి కానీ ఇంట్లో లేరు. పెద్దవాడ పడుకొని ఉన్నది. ముందర గడి పెట్టడం వల్ల ముందర తలుపు రాలేదు. వెనక డోరు గ్రిల్ డోర్ ఉన్నది. గ్రిల్ డోరు చేయబెట్టి తీస్తే యాక్సెస్ ఉన్నది. చేయబెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో అతను వెనకాల వెళ్ళి మెల్లిగా గ్రిల్ డోర్ తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళాడు. పెద్దవాడ పడుకొని ఉంది రమణమ్మ. పైకి వెళ్ళి భారతి గారి హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి కీస్ తీసుకొని వాళ్ళు బీరో తెరిచి ఆ బీరోలో ఉన్నటువంటి పర్సులో ఉన్నటువంటి నల్ల పూసల దండ, ఒక చైను, 2 జతల కమ్మల్ని దొంగిలించుకోవడం జరిగింది. ఇంకొక బీరోలో కూడా ట్రై చేశాడు. కాకపోతే ఆ బీరోలో ఓపెన్ కాలేదు. ఇతని కంగారులో అక్కడి నుంచి మళ్ళీ ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో అక్కడి నుంచి కిందకి దిగాడు. కింద ఆమె వచ్చేటప్పుడు రమణమ్మ గారు అతన్ని చూడడం జరిగింది. ఏమి అడిగేసరికి ఇడు మళ్ళీ ఎక్కడ గట్టిగా అరిచి పట్టించేస్తుంది అనే ఉద్దేశంతో అతని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఒక సుత్తి కూడా తెచ్చుకున్నాడు. అతనితో ఆ సుత్తితో కొట్టడం జరిగింది. కొడితే ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మాలేంద్ర గారు వచ్చారు, ఇంటికి వచ్చారు. ఆయన గమనించలేదు, ఆమె ఏదో పడుకొని పెద్దవాడు అనుకున్నారు. తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఇతనే వరప్రసాద్ మాలేంద్రకి టిఫిన్ కూడా తెచ్చివ్వడం జరిగింది. ఎందుకంటే అతని మీద నేరము రాకుండా ఉండే ఉద్దేశంతో అతను మళ్ళీ ఒకసారి టిఫిన్ కూడా తెచ్చిచ్చాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత భారతి గారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ పడుకుంది, లేలేదు, టిఫిన్ చేయలేదు ఇంకా అని చెప్పి లేపేసరికి ఆమె రక్తపు మడుగులో ఉన్నది. వెంటనే ఆమెని వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆనంద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి తర్వాత మళ్ళీ నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరులో ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుని నమోదు చేసుకున్న వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క సూచనలు సలహాలు. ఖమ్మం కూసుమంచి మండలం పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. పాలేరు టికెట్ ఆశించి భంగపడిన రామసాయం మాధవరెడ్డి పాలేరు బీవిరెడ్డి ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో పనిచేస్తున్న వారికి కాకుండా నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2-3 రోజుల్లో తాము ఏం చేద్దామో నిర్ణయం తెలియజేయాలని తన అనుచరులను కోరారు. అందరికీ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. మీరందరూ వచ్చినట్టు చాలా సంతోషం. ఇంకొక విషయం చెప్తున్నాము, మహిళలదే శక్తి. మనం 51%, మహిళలు 51 మగవాళ్ళు 49 ఉన్నారు, 49% ఉన్నారు. మనం ఏదనుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇంకొక విషయం మీకు చెప్పాలమ్మా, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కుట్రల్లో భాగంగా మాకు ఒక మహిళా నేత అంటే ఒక 20 సంవత్సరాల నుంచి రేఖాచార్య గారు మీకు అందరూ సుపరిచితులే. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన వారు మన పాలన నుంచి పర్యటన వరకు ఆమె బాగా చేసిన ఎన్నో డెవలప్మెంట్స్. చేపల రిజర్వేషన్ ఉంది కదా, ఇదైతే మీకు తెలుసు కదా, ఎక్కడో కాదు, అది ఆమె చదవనే, వారి చదవనే అది వచ్చింది. ఇప్పుడు రైల్వే స్టేషన్లు, ఖమ్మం రైల్వే స్టేషన్ అయితేవి, మిగతా రైల్వే స్టేషన్ అన్నీ కూడా రైల్వే జరిగినాయి వారి హయాంలో. మన నవోదయ వచ్చిందంటే మాడగా సెలవు. నవోదయ స్కూల్ ఇప్పుడు పాలేరులో ఉందంటే పాలేరు హైలైట్. ఎక్కడి నుంచి వచ్చింది పాలేరు నవోదయ స్కూల్? మనకు మానం గారు వాళ్ళ కొట్లాడితే ఒక్కొక్కటి తీసుకొచ్చింది. మరి వారినే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కుట్రలు పని, వారిని లేకుండా మహిళా నేతలే లేకుండా చేసే విధంగా వారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అగ్రనాయకుల పరిపాలన ఇది ఎవరి
మీరే మీదకేదన్నా మీరు ఉంటే కాకుండా లేకపోతే మా పరిస్థితి ఎట్లుంటారో అమ్మ మమ్మల్ని అనుకోలేకపోతున్నాను. ఇది ఇక్కడ పాలక పరిస్థితి. ఇట్లాంటి నాలాంటి ఆచారాలు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. కష్టపడి 5 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళను కాదని వాళ్ళ గొంతు నొక్కేసి గొంతు కోసి కొత్త వాళ్ళను కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం అది ఎంతవరకు సగము మాకైతే తెలవడం లేదు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన కారణం వచ్చింది. నేనైతే మీతో ఉంటాను వెంట. ఇప్పుడు టికెట్ రాలేదనో టికెట్ వచ్చి టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసినట్లు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. చంద్రబాబు డాక్టర్ల బృందం 9 రకాల వైద్య పరీక్షలు చేసినట్టు చెప్పారు. వైద్యులు ఇచ్చిన వైద్య నివేదిక ప్రకారం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాహుల్ వెల్లడించారు. బీపీ 120/70 ఉండగా టెంపరేచర్ నార్మల్, లంగ్స్ క్లియర్, ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉందని వైద్య నివేదికలో పేర్కొన్నారు. సో సెక్యూరిటీ పరంగా ఎటువంటి భయాందోళనలకు అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చానండి. మీకు ఫస్ట్లో కూడా చెప్పానండి, ప్రతి జైల్లో ఉన్న ప్రతి ఖైదీ భద్రత, ఆరోగ్యము మా రెస్పాన్సిబిలిటీ. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కింద మా సూపరింటెండెంట్ గారు సంబంధిత అధికారులతో కలిసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం ప్రిజనర్స్ అందరికీ మెడికల్ టెస్టులు చేస్తాయి. 3 days జరుగుతున్నాయండి. సో వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ ఎనీ ప్రిజనర్. ఇంతమందిలో ఈయన కూడా మేము సంబంధిత సెక్యూరిటీ ఇస్తున్నాం మేము. సో వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ ఎనీ ప్రిజనర్. అందరిపైన మేము చూస్తున్నాము. ప్లస్ వచ్చిన మెడికల్ టీం వాళ్ళ సర్వీసెస్ కూడా ఇన్ కేస్ ఎవరన్నా, ఎందుకంటే ఈ 5 మంది టీమ్ ఆఫ్ స్పెషలిస్టులలో కూడా దే ఆర్ డిఫరెంట్ డిసిప్లిన్ స్పెషలిస్టులు ఉన్నారు. సో వీళ్ళ స్పెషలిస్ట్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు మేము ఆ ప్రిజనర్స్ని చూపిస్తున్నాం. సో ఆల్రెడీ మీకు ఆ ప్రెస్ మీట్లో డాక్టర్ గారు చెప్పారు. చంద్రబాబు గారు ఏం చెప్పారు అంటే హీఈస్ విల్లింగ్ టు అండర్గో ఇన్వెస్టిగేషన్స్. సార్కి కొన్ని అలర్జీస్ ఉన్నాయంట, కొన్ని పర్టికులర్ డ్రగ్స్కు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. సో సార్ చెప్పడం జరిగింది, డాక్టర్స్కి చెప్పడం జరిగింది. సో మీరు ఇటువంటి టెస్ట్లు ఏమన్నా చేసినప్పుడు మీకు నా హెల్త్ గురించి తెలియదు, నా ఫ్యామిలీ డాక్టర్కి మాత్రమే తెలుసు. సో ఏదైనా అలర్జీస్ వచ్చాయంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రీవియస్ కూడా నాకు ఇటువంటి పాస్ట్ హిస్టరీ ఉంది. సో నా ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలో నేను ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటాను అని చెప్పారు. ఇదే విషయాన్ని మేము గౌరవ కోర్టు వారికి చెప్పడం జరిగింది. ప్లస్ ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళ మెడికల్ రిపోర్ట్లో ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. మాట్లాడారండి, మా డాక్టర్ మాట్లాడారండి, ఓరల్గా ఫోన్లో మాట్లాడారు. తర్వాత నేను స్పెసిఫిక్గా సూపరింటెండెంట్ గారు లీవ్లో ఉన్నప్పుడు మేడం భువనేశ్వరి గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మెడికల్ రిపోర్ట్ కమ్యూనికేట్ చేసినప్పుడు, మేడం ఈ రిపోర్ట్ని ఈ విధంగా మీరు మీ మెడికల్ ఫ్యామిలీ డాక్టర్కి చూపించి మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా కావాలన్నా అనేది మాకు తెలియపరిస్తే ఆ ఇన్వెస్టిగేషన్స్ వీల్ టేకప్ ఇన్సైడ్ అని మేము చెప్పాము. సో డే బిఫోర్ ఎస్టర్డే కూడా సూపరింటెండెంట్ గారు ఇంకొక రిమైండర్ లెటర్ కూడా పెట్టారండి. సో మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే కనుక అటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని వీల్ టేకప్ ఇన్సైడ్. ఇప్పుడు 1 వరకు డెర్మటాలజీ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఆప్థమాలజీ ఇష్యూ వచ్చింది. సో హెల్త్ బులెటిన్లో దీని వివరాలను పొందుపరిచే అవకాశం ఉంది. ఆప్థమాలజీ ఇప్పుడు అది దట్ వాజ్ ఓన్లీ అన్ ఐ ఇరిటేషన్ అండి, దట్ ఈస్ ఓన్లీ అన్ ఐ ఇరిటేషన్. ఇప్పుడు చిన్న వాటికంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ప్లస్ ఇవన్నీ మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాం. వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇంకో బహిరంగ లేక వస్తే కానీ ఏదిగా చెప్పరా అనేది ఒక ఆరోపణ. అది కాదండి, ఇప్పుడు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రిపోర్ట్స్ అన్ని మేము కమ్యూనికేట్ చేస్తున్నాం. సో సార్ వాళ్ళ ఫ్యామిలీకే కమ్యూనికేట్ చేసిన తర్వాత మళ్ళీ బహిరంగ చెప్పాల్సిన అవసరం ఏముంది? మోస్ట్ ఇంపార్టెంట్లీ మా డ్యూటీ ఏమి అంటే సార్ హెల్త్ కండిషన్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియపరచడం, సెకండ్ థింగ్ కోర్టుకు తెలియపరచడం, థర్డ్ థింగ్ మా పై అధికారులకు తెలియపరచడం. సో ఈ 3 మేము రెగ్యులర్గా చేస్తున్నాం. మీకు చెప్పాను కదండి, ఇన్వెస్టిగేషన్స్ లేదండి, తీయలేదు. సార్ చెప్పారు ఫ్యామిలీ డాక్టర్ వచ్చి లేదు, తీయలేదు. ఓకే అండి. ఫైనల్ గా ఈ లేఖల మీద మీ పరంగా ఏమైనా నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఏ లేఖ పైన? ఇప్పుడు లేఖలు జడ్జి గారికి రాశారు, న్యాయస్థానానికి రాశారు, అది ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్నల్ గా మీరు చెప్తానండి. చంద్రబాబు గారిని బ్లూజీన్ యాప్లో కోర్టు వారి ముందర ప్రొడక్షన్ చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు సమక్షంలో సూపరింటెండెంట్ అంటే చంద్రబాబు గారు కోర్టు వారి ముందర ప్రొడక్షన్ చేసినప్పుడు సూపరింటెండెంట్ గారు పక్కన ఉండడం జరిగింది.
చంద్రబాబు గారు మా గౌరవ జడ్జి గారితో కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారు. వెంటనే మేడం గారు సూపరింటెండెంట్కి చెప్పారు, చంద్రబాబు గారు ఏమేమి రాసిస్తారో అవన్నీ సీల్డ్ కవర్లో మాకు పంపించండి అని చెప్పడం జరిగింది. సో ఆయన మాకు ఇచ్చినారు, మేము దాన్ని కోర్టుకు పంపించాము. కోర్టు వారు దీనిపై రిమార్క్స్ కాల్ ఫర్ చేస్తే మేము రిమార్క్స్ ఇస్తాము. ఏం లేవండి, యాజ్ ఆఫ్ నౌ నథింగ్ అండి, యాజ్ ఆఫ్ నౌ నథింగ్. థ్యాంక్ యూ. దేశంలో 3,000 రకాల వస్తువులపై జీఎస్టీ పన్నులు వసూలు చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నెలకు 1.25 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేస్తున్నారని, డబ్బు అంతా కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మరమ్మతులపైన కూడా జీఎస్టీ ఏమిటని నిలదీశారు. అసలు ప్రపంచంలో ఎక్కడ ఈ తరహా ట్యాక్స్ లేదన్నారు. జీఎస్టీ అంతా అవినీతిమయంగా మారిందన్నారు. జీఎస్టీ ఉంది, మరి బీపీ ట్యాబ్లెట్ పైన జీఎస్టీ ఉంది, షుగర్ ట్యాబ్లెట్ పైన జీఎస్టీ ఉంది, జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ పారాసిటమాల్ పైన కూడా జీఎస్టీ ఉంది. ఈ విధంగా 3,000 వస్తువుల పైన ట్యాక్స్లు వేసుకుంటూ 1,25,000 కోట్ల రూపాయలు నెలకి మరి ఆమె తీసుకుంటా ఉంది ప్రజల దగ్గర, సామాన్యుల దగ్గర నుంచి. నేను అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉంది? 1,25,000 కోట్ల రూపాయలు నెలకు మీరు కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బు, జీఎస్టీ పైన కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బు ఎక్కడికి వెళ్తూ ఉంది? ఎవరికి ఇస్తున్నారు? ఏం ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ మిగలు పెడుతున్నారని నేను సూటిగా నిర్మలా సీతారామన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మోడీ గారు ప్రతిరోజు చెప్తుంటాడు, మాలో అవినీతి లేదు, కేంద్ర ప్రభుత్వంలో అవినీతి లేదు. నేను తెలియజేస్తున్నాను మోడీ గారికి, ఇదిగో అవినీతి, జీఎస్టీలోనే అవినీతి ఉంది. 5-6 రకాల స్లాబులు పెట్టారు. ఒకటి 28%, ఇంకొకటి 5%, ఇంకొకటి 15%, 10%, ఈ విధంగా ట్యాక్సులు పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? దీనికి లాజిక్ ఏంటి? 28% మీరు పెట్టారు ఒకదానికి, ఇంకొక దానికి 5% పెట్టారు. దీంట్లో లాజిక్ ఏంటి? లాజిక్ ఏమీ లేదు, అవినీతి. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి తగ్గిస్తున్నారు ట్యాక్సులు. మరి డబ్బు ఇవ్వలేనటువంటి వాళ్ళపైన ట్యాక్సులు ఎక్కువ పెడుతున్నారు. మరి పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే దానిపైన కూడా జీఎస్టీ. వాడు పోయి డబ్బు ఇవ్వలేడు కదా, అందుకని ట్యాక్స్ వేస్తున్నారు. మీకు స్కూటర్ ఉంది, మోటార్ బైక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం. భువనేశ్వరి ఓదార్పు యాత్రపై మొరుగుతున్నాయని మండిపాటు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సీఎం జగన్ ఓటమి ఖాయం. జైలుకు వెళ్లడం తప్పదన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వైసీపీ మంత్రులకు పిచ్చి పట్టిద్దన్న కన్నా లక్ష్మీనారాయణ. 2 రోజుల్లో సాగునీరు ఇవ్వలేకపోతే అంబటి రాజీనామా చేయాలని డిమాండ్. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ శంకుస్థాపన. రోగులు వైద్యుల నిష్పత్తిలో అంతరం లేకుండా చూడాలన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.